జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలికిపడింది. నిజానికి మీడియాకు వెళ్లక ముందే ఈ కేసు ఛాంబర్ ముందుకు వెళ్లింది. ఛాంబర్ పెద్దలంతా కూర్చుని ఈ కేసు కోసం ఓ పరిష్కార మార్గాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. చివరికి బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో మీడియాకు పాకింది. లేదంటే ఛాంబర్లోనే ఈ కేసుని గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించేవాళ్లు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మరోవైపు జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ కార్యక్రమాలకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. తాజాగా సినీ ఇండస్ట్రీ సైతం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించినట్లు సమాచారం. అలానే అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే కావాలనే జానీ మాస్టర్ ని ఇరికించారని ఇండస్ట్రీలో ఒక వర్గం అంటోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే గిట్టని కొంతమంది ఇలా జానీ మాస్టర్ ని అడ్డం పెట్టుకుని పవన్ పై బురద చల్లాలని చూస్తున్నారు. ఎందుకంటే జనసేనకు జానీ మాస్టర్ బలమైన సపోర్టర్. పవన్ అంటే తనకు ఎంత అభిమానమో ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంటుంది. జనసేన కోసం ఆయన ప్రచారం చేశారు. పార్టీ టికెట్ కూడా ఆశించారు. కానీ పొత్తు ధర్మం వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా సరే నిజాయితీగా పార్టీకి సేవ చేశారు. ఓ పాట కూడా జనసేన కోసం రూపొందించారు. పవన్ కి బాగా దగ్గరివాడు. సో అటువంటి వ్యక్తిని అలాంటి కేసుల్లో ఇరికిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని పవన్ పై విమర్శలు చేయొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే జరుగుతోంది. అలానే ఇంకో వర్షన్ ఏంటంటే జానీ మాస్టర్ డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉండడం ఇష్టం లేని కొంతమంది సినీ పెద్దలు కావాలనే ఆయనకు రేప్ కేసు అంటించారని చెప్తున్నారు. జానీపై క్లీన్ ఇమేజ్ ఉంది. తనపై ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ బయటకు రాలేదు. తప్పు చేస్తే జానీ శిక్ష అనుభవించాల్సిందే. కానీ జానీపై కేసు విషయంలో కుట్రకోణం ఏమైనా ఉందా? ఆయన్ని కావాలని ఇరికించాలని చూస్తున్నారా అనే అనుమానాలు సినిమా ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి.